బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో పలు చోట్ల వర్షాలు దంచికొడుతోంది. తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఉరుములు మెరుపులతో వేగంగా కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. అల్పపీడనం మరింత బలపడనుంది. దీంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారి పశ్చిమ మధ్య మరియు దాని సమీపంలోని పరిసర వాయువ్య బంగాళాఖాతం వద్ద కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని అధికారులు తెలియజేస్తున్నారు. పాకిస్తాన్ ఈశాన్య అరేబియా సముద్రం మాలేగాన్, బ్రహ్మపురి, జగదల్పూర్, కళింగపట్నం మీదుగా ఆగ్నేయ దిక్కులో కదులుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రాంతం వరకు అల్పపీడన దోరి విస్తరించి ఉంది. ఇక తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ అధికారులు తెలిపారు. మరికొన్ని జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి అలాగే వరంగల్ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ కేంద్రం తెలియజేస్తోంది. ఇక దీంతో పాటు నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, గద్వాల జిల్లాలలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు చోట్ల ఉరుములు మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులకు ఇచ్చే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉరుములు మెరుపులతో వేగంగా కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారి పశ్చిమ మధ్య మరియు దాని సమీపంలోని పరిసర వాయువ్య బంగాళాఖాతం వద్ద కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పాకిస్తాన్ ఈశాన్య అరేబియా సముద్రం మాలేగాన్, బ్రహ్మపురి,
జగదల్పూర్ కళింగపట్నం మీదుగా ఆగ్నేయ దిక్కులో కదులుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం వరకు అల్పపీడన ద్రోణి విస్తరించింది. ఈ కారణంగా తెలంగాణలోని కొన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. మరికొన్ని జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి అలాగే వరంగల్ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తోంది. అలాగే నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, జనగాం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, గద్వాల జిల్లాలలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అలాగే 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు చోట్ల ఉరుములు మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులకు ఇచ్చే అవకాశం ఉందంటూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.